ఎన్నికల్లో పెద్ద ఎత్తున విచ్చేసి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు, అలాగే అశేషంగా నిన్న ఓటర్లందరూ కూడా తరలి రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే సహకరించిన మీడియాకు కూడా పేరు మీద ధన్యవాదాలు. ఏదైతే నన్ను ఎంపీగా ప్రకటించిన తర్వాత గత 2 నెలలుగా మా శాసనసభ్యులు అందరూ కూడా 7 మంది శాసనసభ్యులు అభ్యర్థులు సహకారంతో మా నాయకులు, కార్యకర్తలు, కొత్త అయిన ప్రతి ఒక్కరూ కూడా దగ్గరుండి నన్ను ముందుకు నడిపించడం, అలాగే నిన్న పెద్ద ఎత్తున కూడా ఓటర్లందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా 7 మంది శాసనసభ్యుల్ని ఎంపీగా నాకు కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపన వాళ్ళ ఇది కూడా నిన్న కనిపించడం కూడా జరిగింది. నిన్న 7కి 7 నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా, అంటే ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత 10 సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది. నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు, మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు నాకు సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక 3 రోజుల క్రితం సిఐల్ని, ఎస్ఐల్ని మార్చుకోవటం కూడా జరిగింది. మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా, పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు. మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు, ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలోనే. మా ఎస్పీ గారు మాచర్లకి ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి. దాదాపు నిన్న 10 గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు. డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున్న 8 గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు. కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం, అరాగురా స్పందించడం జరిగింది. ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3000 ఓట్లు ఉన్న దగ్గర ఒక్క పోలీసు, సింగిల్ మెన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లు వేయనీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం. అక్కడ మాత్రం యథేచ్ఛగా మీరు ఓట్లు వేసుకోండి, ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్, మెన్ లేదు. నిన్నటినే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్గా నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. కొంచెం ప్రత్యేకమైన కండిషన్స్లో ఇక్కడ రావడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు లేని విధంగా జనరల్గా ఎలక్షన్ కమిషన్ ద్వారా కలెక్టర్స్, ఎస్పీలు మారడం పోల్ తర్వాత జరగడం చాలా తక్కువ ఉంటుంది. బట్ మన జిల్లాలో ఈ పోస్ట్ పోల్ వైలెన్స్ కొంచెం ఎక్కువ జరగడం వల్ల ఎలక్షన్ కమిషన్ కొంచెం సీరియస్గా తీసుకొని నాకు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సో దాని మేరకు మనకి ఉన్నటువంటి ప్రత్యేకమైన పని ఇప్పుడు కౌంటింగ్ సజాబ్గా నిర్వహించడము, పీస్ఫుల్గా కౌంటింగ్ పూర్తి చేయడము, కౌంటింగ్ తర్వాత కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కలిసి ఈ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు సరదాగా ఒక విషయం చెప్పాలంటే, గతంలో కూడా నేను ఉమ్మడి గుంటూరు జిల్లాలో పని చేసి ఉన్నాను. అప్పుడు కూడా గుంటూరు మున్సిపల్ కమిషనర్గా వచ్చినప్పుడు ప్రత్యేకమైన కండిషన్స్లోనే రావడం జరిగింది. కొంతమంది మీ విలేకరులలో కూడా పాత వాళ్ళు ఉంటే 2018లో డైరియా వలన గుంటూరు టౌన్లో ఇది జరిగినప్పుడు తాత్కాలికంగా అప్పుడు ఉన్న గవర్నమెంట్ నాకు జాయింట్ కలెక్టర్ విజయనగరం నుంచి గుంటూరు కమిషనర్గా పోస్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్ ఉండేవి. ఇప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్లో గుంటూరు రావడం జరిగింది. సో ఒక సామ్యం ఈ 2 ఘటనలు ఉంది. ఇప్పుడు నేను ఇంతకుముందు జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ పరంగా మన జిల్లాలో దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లో చాలా చక్కగా పోలింగ్ జరిగింది. కొన్ని లొకేషన్స్లో సంఘటనలు జరిగాయి, చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్. ఈ చిన్న లొకేషన్ కొన్ని 27 కేసెస్ వలన మొత్తం జిల్లాలో జరిగిన మంచి ఎలక్షన్ ప్రాసెస్కి ఒక చెడ్డ పేరు అనవసరంగా రావడం జరిగింది.
అది చాలా చాలా దురదృష్టకరం. సో కనీసం ఇప్పుడు కౌంటింగ్ టైంలో మన జిల్లాకి మళ్ళీ చెడ్డ పేరు రాకుండా పని చేయాలని మన అందరూ కూడా, నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ మాత్రమే కాకుండా ఇప్పుడు మీడియా మిత్రులు కూడా మీ ద్వారా ప్రజలు, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అందరికి కూడా నేను చేసింది అప్పీల్ అంటే, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన జిల్లాకి ఒక చెడ్డ పేరు వచ్చేయడానికి మనం అందరూ కూడా కారణం. ఎవరు ఒక్కరి మీద మనం ఇది పడడానికి లేదు. కనీసం కౌంటింగ్ టైంలో అది జరగకుండా మనం అందరూ కూడా చూసుకుంటాము. దాంట్లో అందరూ సహకరించాలి. దాంట్లో అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఇది ఒక పర్వం, దాంట్లో భాగస్వామ్యం అయి కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు జరిగిన వైలెన్స్ కేసెస్ ఏదైతే బుక్ అయ్యాయి దానికి కూడా త్వరితగతిన అన్ని ఛార్జ్ షీట్ పుటప్ చేయడం కానీ పోలీస్ ద్వారా దానికి పర్సివేషన్ చేయడం అది చేసుకుంటాము. రాబోయే రోజులు కూడా మనకి ఇంకా పోలింగ్కి కౌంటింగ్కి 14 days ఉన్నాయి. ఈ 14 days కూడా అన్ని కాన్స్టిట్యున్సీల వారీగా ఎక్కడ ఈ వైలెన్స్ చేసే వ్యక్తులు ఉన్నారు, ఏదైనా రౌడీ షీటర్స్ కానీ ఏదైనా బైండ్ ఓవర్స్ చేసిన కేసెస్ దానికి మళ్ళీ పరిశీలించడం జరుగుతుంది. అడిషనల్ బైండ్ ఓవర్స్ ఏమైనా చేయాలంటే అది కూడా చేయించుకుంటాము. గతంలో బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు ఈ కేసెస్లో పాల్పడినట్టయితే వాళ్ళ మీద ఆ బైండ్ ఓవర్ కేసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. బైండ్ ఓవర్ చేసిన కేసెస్లు ఇప్పుడు కేసు బుక్ అయిన మనుషులు వాళ్ళలో ఏదైనా సామ్యం అయితే మనం కరెక్ట్గా బైండ్ ఓవర్ చేస్తామని కూడా మనకి ఒక అసెస్మెంట్ వచ్చేస్తుంది. దాంట్లో ఏదైనా తేడాలు ఉంటే అది ఎందుకు తేడాలు జరిగాయి, ఆ ముందు నుంచి అసెస్మెంట్ ఏమైనా లోపం జరిగిందా, ఇంకా అడిషనల్ బైండ్ ఓవర్స్ ఏమైనా చేయాలా, బైండింగ్ ఓవర్ కండిషన్స్ ఏమైనా పెంచాలా, అవి అన్నీ కూడా ఇప్పుడు పరిశీలించడం జరుగుతుంది. కౌంటింగ్ అరేంజ్మెంట్స్కి వస్తే మన జిల్లాకి టోటల్ 7 కాన్స్టిట్యున్సీస్లో 7 పార్లమెంటరీ కౌంటింగ్ హాల్స్, 7 అసెంబ్లీ కౌంటింగ్ హాల్స్, టోటల్ 196 కౌంటింగ్ టేబుల్స్ అవసరం ఉంటాయి. దానికి ఒక 700 దాకా మనకి స్టాఫ్ అవసరం ఉంటుంది. వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ ర్యాండమైజేషన్, ఈ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ పరంగా ఇప్పుడు కొనసాగిస్తాము. దాంట్లో ఎక్కడా కూడా లోపం కానీ ల్యాబ్స్ ఉండడానికి అవకాశం లేదు. ఓకే, మీరు నిన్న వీడియో చూసుంటారు కారంపూడిలో వీడియోలో ఎంతమంది వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రాడ్లు కానీ ఈ కానీ పట్టుకొని స్వైర విహారం చేస్తూ ఉన్నారు, నేను చూస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి. ఇదేదో దయచేసి నేను కోరుతా ఉన్నా అనిల్ కుమార్ యాదవ్ గారిని కానీ ఎవరు మాట్లాడేవాళ్ళైనా దీన్ని ఏదో పార్టీ వ్యవహారంలాగా దయచేసి ప్రయత్నించమాకండి. దీన్ని అపోహలకు తావించి ఒకరిని రెచ్చగొట్టి దీంట్లో లాభం చేకూర్చేది ఎవరికీ లేదు. ఇప్పుడు ఆయన బాగానే ఉంటాడు, నేను బాగానే ఉంటాం, మా ఇద్దరికి అయ్యేది ఏం లేదు. నిజంగా నష్టపోయేది ఎవడైతే ఆస్తి పోగొట్టుంటాడో, ఎవడైతే ప్రాణానికి ముప్పు తగులుతుందో వాడు పోతాడు. రెండోది కేసులు పెట్టించుకున్న క్యాడరు నెక్స్ట్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ కేసుల చుట్టూతో తిరుగుతూ వాళ్ళ టైం అంతా వాళ్ళ కుటుంబాలు మొత్తం పోగొట్టుకుంటారు. నష్టపోయేది వాళ్ళు. దయచేసి దీన్ని అనవసరంగా వేరే కలర్ పూసి దాన్ని అనవసరంగా పెద్దది చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకూడదని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారిని కానీ ఎవరైనా ఈ విషయం మీద మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను.